కవిత గారు జైలు నుంచి రావడానికి అవకాశం ఉందంటారా? ఆవిడ మీద ఉన్న వస్తుంది కదండి. ఇప్పుడు కాకపోతే 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు వస్తుంది కదా. కంప్లీట్ ఛార్జ్ షీట్ ట్రయల్ స్టార్ట్ అయినాక కూడా ఏదైతుందో ఒకటి సార్, దాంట్లో ఆమె పాత్ర ఉంది, ఏమాత్రం అనుమానం లేదు. పాత్ర ఉంది 100% పక్కా పక్కా. రిటైల్లో లేదు, హోల్సేల్లో ఆమె పర్సంటేజ్ ఉంది. షీఈ్ ద మెయిన్, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అది కూడా ఈరోజు అహంకారము, అహంభావము, కరప్షను, కుటుంబ పాలనే కదా. ఆయన ఏం చెప్పాడు తెలంగాణ గురించి ఇచ్చినప్పుడు? తెలంగాణ సాధనమైన అధ్యాయము, తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడు ముఖ్యమంత్రి, తలైన నరుకుంటా కానీ నేను ఏదైతుందో మాట తప్పనని చెప్పాడు. నేను మియా బీబీ, నాకు పావుషేరు బియ్యం చాలు, నా కొడుకు బిడ్డ అమెరికన్ చెప్పాడు. కుటుంబ పాలన చేసిండు. ఈ రోజు పోల్చుకుంటాడు భారతదేశ చరిత్రలో, ఇండియన్ హిస్టరీలో. ఇది వెరీ ఇంపార్టెంట్ దుర్గాప్రసాద్ గారు, వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ నా కుటుంబ సభ్యులు తీసుకురామని ఏ పార్టీ చెప్పలేదు. ఎవరు అడగకున్నా కేసీఆర్ గారు గ్రామ్ఫోన్ రికార్డు లెక్క 1000 అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లెక్క 1000 సార్లు 2001 నుంచి 2014 వరకు, 14 అంటే దాదాపు 9, 10, 11, 12 వరకు నేను నా కుటుంబ సభ్యులు రారు రాజకీయాల్లో అని చెప్పి, అటువంటిది దళితుడు ముఖ్యమంత్రి అని కుటుంబ పాలన చేశాడు. ఈ రోజు కంపేర్ చేస్తాడు. సార్, నెహ్రూ క్యాబినెట్ లో ఇందిరాగాంధీ గారు మంత్రి ఉందండి? లేదు. ఇందిరాగాంధీ గారి క్యాబినెట్ లో సంజయ్ గాంధీ కానీ లేకపోతే మన రాజీవ్ గాంధీ గారు ఉన్నారా? లేరు కదా. రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్ లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారా అండి? కితండి అరుణ్ నెహ్రూ గారు బంధు కావచ్చు. అటువంటిది నువ్వు ఆ కుటుంబం లేదంటది. 1991లో సోనియా గాంధీ గారు డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది కదా. 240 సీట్లు కదా, ఏఎస్సీ అధ్యక్షురాలు, నో డిస్ట్రిబ్యూట్ కదా. 2004లో యూపీఏ చైర్మన్ గా అవకాశం ఉండే కదా. 2009లో 98లో డిఫర్ అయ్యాడు శరద్ పవార్, అయ్యి పార్టీ పెట్టాడు. బట్ 2009లో రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ వాళ్ళు ప్రధానమంత్రి కాలే కదండి, క్యాబినెట్ లో లేరు కదండి. వాళ్ళని కంపేర్ చేస్తాం. దేశ స్వాతంత్రం కోసం చేసి ప్రాణత్యాగాలు చేసి ఆత్మ బలిదానం రాజీవ్ గాంధీ అండ్ ఇందిరాగాంధీ. మోతీలాల్ నెహ్రూ హైయెస్ట్ పేడ్ బారిస్టర్ సార్. ఆయన ఈ రోజు లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ వాళ్ళ దేశానికి అంకితం చేసిందండి. వాళ్ళని గవర్నమెంట్ ఇల్లు ఖాళీ చేస్తే ఇవాళ సోనియా గాంధీ గారికి సొంత ఇల్లు లేదండి. ఓన్ హౌస్. ఇవాళ ఇందిరాగాంధీ గారి కోడలు సంజయ్ గాంధీ, మరి మేనకా గాంధీ మొన్న ఓడిపోయారు సార్. ఓన్ హౌస్ లేదండి ఇప్పుడు ఆమెకు ఉండడానికి బయట. సో అటువంటి వాళ్ళని పోల్చుకుంటావు. ఏ రాజకీయ పార్టీ, రీజనల్ ఆర్ నేషనల్ పార్టీ చెప్పలే. నువ్వు చెప్పావు కానీ ఇంప్లిమెంట్ చేయాలి. నీ క్యాబినెట్ లో నీ మేనల్లుడు, నీ కొడుకు, నువ్వు ఉన్న 17 మందిలో 3 మీరే కదా. ఇంకోడు బంధు గొట్టం, ఎవరు ఆయన పేరేంది, దయాకర్. అయ్యవ్వకు ఉంటేది ఉంటే నేను ఆ పార్టీలో చేరాలని మాత్రం తీసుకున్నాను. తర్వాత తీసుకున్నాడు అనుకోండి, మొదలు తీసుకోలేదు. సో కేసీఆర్కి ఏదైతుందో ఇక్కడ బీజేపీ ఆల్టర్నేటివ్ మీకు తెలుసు. విభజన జరిగినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏమని ఇచ్చాడు? రాయల్ తెలంగాణ కావాలన్నాడు, అనంతపూర్ కర్నూలు కలవాలన్నాడు. వన్స్ తెలంగాణ జరిగితే తెలంగాణ వ్యతిరేకించాడు. తెలంగాణ అనేది విభజన జరిగితే బీజేపీ బలపడుతుందని చెప్పాడు. ఇప్పుడు అదే కనబడుతుంది కదా సార్. మనకు 17లో 8 లోక్సభ వచ్చింది కదా సార్. 8 లోక్సభ వచ్చింది కదా. 33-34% ఓట్లు వచ్చినాయి కదా. డెఫినెట్లీ రేపు రాబోయే రోజుల్లో బీజేపీ అండ్ కాంగ్రెస్, దేర్ ఇస్ నో బీఆర్ఎస్ థర్డ్ ఫోర్సే. ఈ రెండింటి మధ్యలో పోటీ జరుగుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కనుక ఈ 5 ఏళ్ళు పోరాటం చేస్తే, కాంగ్రెస్ అండ్ టీడీపీ కూటమిలో లుక్కలు జరగచ్చు, అది వేరే సంగతి అనుకోండి. బట్ టీడీపీ మెయిన్ ఇస్ ద టీడీపీ. కూటమి కంటే ఇంపార్టెంట్ ఇస్ ద టీడీపీ అండ్ కాంగ్రెస్. నో జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పోరాటం చేసి ప్రతిపక్షంలో ఏదైతుందో ప్రతిపక్ష పాత్ర హౌస్ లో లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ భవిష్యత్తు ఉంది. కేసీఆర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు అందరూ కూడా పార్టీ మారుతున్నారండి, ఎమ్మెల్యేలు అందరూ కూడా. కేసీఆర్ అయితే పార్టీ మారాడు. 39లో నేను అనుకుంటున్నా ఒక బై ఎలక్షన్ పోయింది కనుక 38. ఇప్పుడు వీళ్ళందరూ జైన్ ఏదైతుందో కావడం అనేది న్యాయంగా చెప్పాలంటే అనైతికం. ఈ రోజు ఏదైతుందో మొత్తం మంది
2/3 చట్టం ప్రకారం. అంటే 26 మంది చేరినప్పుడే మెర్జ్ కింద డిసిషన్ తీసుకోవచ్చు. 13 మందిని కాపాడుకున్నంత వరకు కేసీఆర్ కు ప్రమాదం లేదు. అంటే పార్టీ మెర్జ్ 26 పోయినప్పుడు వేరే సంగతి. 13 ఉంటే ఇది పర్ఫెక్ట్. వీళ్ళు ఏదైతుందో హౌస్ రూల్స్ ప్రకారం బీఆర్ఎస్ సభ్యులుగానే రికగ్నైజ్ చేస్తాడు. వాళ్ళు విప్ ఇచ్చినప్పుడు విప్ ఫాలో అవ్వకపోతే మళ్ళీ డిస్క్వాలిఫై చేయమనొచ్చు. ఈరోజు కేటీఆర్ అంటున్నాడు ఏమని, ట్విట్లో ఇది మాకు 2004 నుంచి చార్జ్ చేసి అనైతికం అంటున్నారు. 2004 నుంచి 6 ఆయన ఇక్కడ ఈ భారతదేశంలో లేదు. 26 మంది గెలిచారు సార్ 2004లో. గెలిచిన తర్వాత డిస్క్వాలిఫై చేయమని ఎప్పుడు ఇచ్చారు? 10 మందిని. జ్ఞానేశ్వర్ అని ఎమ్మెల్సీ రివైవ్ అయింది 84 తర్వాత, 85 తర్వాత ఎమ్మెల్సీలు ఎప్పుడైనా 2007లో. దాదాపు 16-23 సంవత్సరాలు కౌన్సిల్ లేదు ఇక్కడ. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 89లో తీర్మానమైన కాలేజ్ చెన్నారెడ్డి గారి పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారు యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తను మేనిఫెస్టోలు పెట్టి పట్టుబట్టి చేయించాడు. ఈ 10 మంది డిఫర్ అయ్యి టిఆర్ఎస్ తో జ్ఞానేశ్వర్ ముదిరాజుకు సంతకాలు పెట్టారు. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ మా విప్పుని ధిక్కరించి 10 మంది ఏదైతుందో కౌన్సిల్ సంతకం పెట్టారు. వాళ్ళకు ఓట్లు వేసిన డిస్క్వాలిఫై చేయమని పెట్టారు. సురేష్ రెడ్డి గారు స్పీకర్. నేను అనుకుంటున్న 21 రోజు 22 రోజుల నుంచి హియరింగ్ స్టార్ట్ చేశారు వాళ్ళని పిలవడం. అట్లా దాదాపు 16-17 సార్లు ఆ 2 years పిలిచాడు. వాళ్ళే పోస్ట్ పోన్మెంట్ అడిగారు. చివరకు ఒక సందర్భంలో అంటే ఆల్మోస్ట్ ఆల్ షెడ్యూల్ ఇష్యూ అయింది అనుకుంటా, డిస్క్వాలిఫై చేశాడు. కొందరు వచ్చి రాజీనామా చేశారు. కానీ ఎప్పుడు వాళ్ళను రాజశేఖర రెడ్డి గారు పార్టీలో చేర్చుకోలేదు. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అటెండ్ కాలేదు. గాంధీ భవన్ పెట్టక్కలి కండువా కప్పుకొని మేము అభివృద్ధి కోసము నియోజకవర్గం కోసము కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తున్నానని ఏ ఒక్క రోజు పత్రికా ముఖంగా కానీ టీవీ ముఖంగా చెప్పలేదు. ఇది కఠోర నిజము. ఇది అంత రికార్డ్స్. 2004 నుంచి 6 మీరు కంప్లైంట్ చేయలే. 2007లో కౌన్సిల్లో ఓటింగ్ కు 10 మంది సంతకాలు పెట్టినందుకు డిస్క్వాలిఫై చేయమన్నారు. దాన్ని స్పీకర్ ఈ సురేష్ రెడ్డి నీ పార్టీలో ఉన్నాడు బీఆర్ఎస్ లో తెలుసుకో, ప్రొసీడింగ్ తెలుసుకో కేటీఆర్. అదే నువ్వు 2014లో 21 లోకసభ గెలిచి 21 అసెంబ్లీ గెలిచింది. 7గురిని తీసుకున్నారు. జానారెడ్డి గారు ఫ్లోర్ లీడర్. 7గురిని, దాంట్లో రెడ్డి నాయక్ మాజీ మంత్రి, పువ్వాడ అజయ్ అండ్ యాదయ్య అదర్స్. బట్ అయినా 14 మంది ఉన్నారు. 12 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా 119 కనుక జానారెడ్డికి ఇబ్బంది జరగలే. టీడీపీ 15 గెలిస్తే 12 మందిని విడతల వారు చేర్చుకున్నారు. శ్రీనివాస యాదవ్ ఇమీడియట్ గా డైరెక్ట్ మంత్రి చేసిన ఆయన ఒక్కడే. ఎవరైతే డిస్క్వాలిఫై చేయమని ఫ్లోర్ లీడర్ గా ఉన్న దయాకర్ రావు స్పీకర్ కు పిటిషన్ ఇచ్చిండు, కోర్టుకు పోయిండు, రాజ్ భవన్కి వెళ్ళి